నేను ఏమంటున్నానా, ఇప్పుడు నీ దగ్గర కళ్ళు స్టాక్ ఫుల్ ఉన్నది, నీకు ఫుల్ వస్తున్నది, రోజుకు ఒక 30 మంది కోసవా కంటిన్యూగా? ఒక రోజు కళ్ళు లేనప్పుడు ఎట్లా వస్తాను? నేను అదే అంటున్నా. ఇప్పుడు కంటిన్యూ ఉన్నకాడికి అమ్ముకు 4 డబ్బులకి 4 డబ్బులే అమ్ముతా. అట్లా అడుగుతున్నా. అంతే. నువ్వు ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నావు? 40 సంవత్సరాలు. తర్వాత మీ పిల్లలు ఎక్కరు అయిపోయింది. మాతోడే లాస్ట్. ఇప్పుడు ఫస్ట్ అసలు చెట్టు ఎక్కాలంటే మీ పిల్లలకు మీరు ఎట్లా నేర్పిస్తారు? నేర్చుకోవాలి అనేది మేము చెప్తారా? తాడుకు మోక ఎట్లా పెడుతున్నాము, ఎట్లా తొడిగి ఫస్ట్ మరి ఎక్కాలంటే ఎక్కుతున్నాం అని చూసే ఎక్కుతాం అనేది నేర్పేది ఏముండదు. ఏం నేర్పరు. నువ్వు కాకపోతే గోల గీసినప్పుడు ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా గీయాలి అని అంతవరకు చెప్పుకుంటాం. అంటే నువ్వు బాబు దగ్గర నేర్చుకున్నా, పెద్ద బాబు తాత దగ్గర? మా నాయన గోల వెళ్ళినప్పుడు ఇట్లా గీయాలని కదంటారు. మీ కుల వృత్తిని 40 సంవత్సరాలు ఆయన ఎక్కిండు. మా నాయనేమో నేను చిన్న పిల్లనప్పుడు నాకు 18 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడు మీ నాయన మీకు నేర్పించాను. కొడుకు నేర్పిస్తున్నావు మరి? మీ నాయన మేడ ఎక్కినా అంటే ఇద్దరు ఒకటే సెట్ ఎక్కిరా? ఇద్దరం ఒక షర్ట్ కూడా ఎక్కిరా? పోతాడు గోల తీసేటప్పుడు ఇద్దరం ఒక షర్ట్ కూడా ఎక్కినాం. పోతాడు అది పెద్ద పని. ఇంకా ఇద్దరు పోతాడు గోల తీయాలంటే అది పెద్ద పని. అంటే అదేంది? కోయాలి. కోసేటప్పుడు ఈ పంజబ్బ ఏడో ఉంది, పంజబ్బ కోస్తే గోల కింద పడిపోతుంది. దాన్ని తప్పియకపోతే కింద పడిపోతుంది. అట్లుంటది పోతాడు. అంటే పోతాడు అంటే నాకు అర్థం కాలే, మళ్ళీ అది గోలలాగా వాడ కనబడుతుంది చూడు. అవతల ఈ పెత్తడు అవతల ఒకటి శనగాలు కింద ఆలాడుతున్నాయా, అది పోతాడు. పైన మొత్తం ఆకులు ఉంటాయి చూడు. ఇలా రెండు రకాలు ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. ఆడమొగ ఉంటుంది. ఆడమొగ ఉంటుంది కదా. పోద్దాళ్ళు అంటే మొగదా? పోద్దాడు అంటే మొగది. పర్దాడు అంటే ఆడది. పర్దాడే ఎక్కువ రోజులు పడుతుంది. ఎట్లా తెలుస్తాను అంటే మొగది ఆడదని ఎట్లా తెలుస్తాను? చెట్ల వెళ్ళినప్పుడే తెలుస్తుంది. అది వెళ్ళకముందు మనం చెప్పలేము కూడా. ఇంకోటి అది మనం వెళ్ళకముందు చెప్పలేము ఏ తాడు అవుతుందో అనేది కూడా ఎవరు కూడా చెప్పరు. అది ఆ గోలు వెళ్ళినప్పుడే ఇది పోతాడు పడతాడు అప్పుడే తెలుస్తుంది. గోలు వెళ్ళినప్పుడే తెలుస్తుంది. మీకు తెలుస్తుంది, మాలంటే సామాన్యులకు తెలియదు. మనకి ఎందుకే? మనకు వచ్చినామా, కళ్ళు తాగినామా, పోయినామా? పురుషులు తాగుదామని. ఎట్లా గ్రిప్ కింది అది పాయింట్ బట్టనేనా? కాళ్ళు ఎత్తుకోకుండా కాళ్ళు కట్టుకుంటే ఇది దాని మీద వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మధ్య మీరు టీ షర్ట్లు వేసుకుంటారు కానీ అంతకుముందు అప్పుడు బరవత్తల్ని కాలు గోసి పెట్టుకున్నామంటే అసలు ఈ డ్రెస్ ఫార్మాలిటీ ఎందుకు మొత్తం బట్టలు? ఇప్పుడు మేము అవన్నీ బాణీలు టీషర్ట్లు అవి తొడుగుతున్నాం. పెడుతుంటే కూడా ఇది ఒకటే కట్టుకునేది పోయేది. బట్టలు ఎక్కి పైకి ఎక్కుతారు కదా, పైన పురుగులు తేనెటీగలు ఉంటాయి కదా? ఉంటాయి. కరుస్తాయి కూడా? కరుస్తాయి కూడా. మరి పాములు ఉంటాయి అంత దూరం పైకి. అవి ఎక్కువ 1-2 కరిచినాయి అనుకో ఉండొద్దు, ఆడ వెళ్ళి రావాలి. కరిచినాయి కూడా మాకు అట్లా. ఏంటి తేనెగల? చిన్న తేనెగలు కాదు, పెద్ద తేనెగలు. మెత్తి కరిచినాయి అనుకో 2-3 మనిషి బేవస్ అయిపోతాడు. అదే అంటున్నా, కింద పడతాయి మరి. అందుకే కదా రపా దిగి వస్తాడు. అంతే దిగి రావాలి, ఉరకాలి. పైన తేనె పట్టెలు ఉంటాయా? పైన కాదు, గోళలు ఉంటాయి కదా, వస్తాయి. ఉట్టుగోళలు ఉంటాయి. అన్నిటికీ లొట్లు వేసినాం. వెంక సీరియల్ వెళ్ళిన దానికి లొట్లు వేయలే, అది ఉట్టుతూనే ఉంటది. ఈ తేనెగలు వచ్చి ఆడ ఆగుతాయి, నీరు తాగుతుంటాయి. ఆ గోళం గీయాలి కదా, అవి లేవట్టినట్టు అవుతుంది కదా, అప్పుడు అవి కోపం వచ్చి ఇగొడతాయి. నీకు ఎన్నిసార్లు కలిసినాయి? కలిసినాయి 2 సార్లు కలిసినాయి నాకు. అవునా? మీరే లాస్ట్ ఇక నెక్స్ట్ జనరేషన్ లేదు మాకు వచ్చే వరకే లాస్ట్. అవునా? మాకు వచ్చే వరకు కొన్ని తరాలు ఇంకొక 30 ఉంటది. అయితే ఎక్కడ కూడా కొత్త వాళ్ళు ఎక్కడ. ఇగో ఎగ్జాంపుల్ చెప్తాను, మా నాయన చేసే పని నేను చేయలేను. అవును, అట్లా అని చెప్పి మొత్తం కళ్ళు అయితే మర్చిపోరు కదా సార్. ఏదో ఒక రకంగా మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత చెప్పలేము, అదే ఫేమస్ అవుతుంది. మేము అప్పుడు 50 పైసలు కూడా సీసాకాలం మేము. నీ కొడుకు చదువుకుంటున్నాను, ఆయన పని చేయడుగా? చేయడు. అది ఇప్పుడు చేయరాదు. నెక్స్ట్ తరాలు పోతున్న కొద్దీ, తరాలు మారుతున్న కొద్దీ ఎక్కరు. ఇప్పుడు ఎట్లాగే మరి? ఇప్పుడు ఏమైనా టెక్నాలజీ మిషన్లు వచ్చినాయి? మీరు పైకి వచ్చినాయి కానీ ఫెయిల్ అయినాయి. మీ చేసి మాన్యువల్ మనిషి ఎక్కి తీసి సైకిల్ దొక్కినట్టు దొక్కిండు కానీ పనికిరాని అది అంత పని చేస్తలేదు. అది మళ్ళా ఒకటే పక్క పోతుంది, మళ్ళీ తిరగాలి కదా, అది పైన తిరగాలి కదా. మేమేం చుట్టుముట్టు తిరుగుతాం. 360 డిగ్రీ ఇది తిరగదు, చక్కర కొడతారు. వచ్చింది కానీ ఇది ఒక్కటే ఎక్కుతా మేము 2 ఎక్కినాం.
ఆహా. ఎక్కి దిగినాం. ఆ టెస్ట్ కూడా ఈయనే జరిగింది. సరే సరే కానీ కళ్ళు తాగుదాం మరి కొంచెం. అది కూడా ఇక్కడనే జరిగింది. కళ్ళు తాగుదాం, అన్నం తీసుకుపోయి చెట్టు ఏమన్నా ఆల్రెడీ ఎక్కినంటగా మళ్ళీ పెద్ద మనిషి అయిపోయి ఏం అడిగేటట్టు కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కలేను కూడా, ఓపిక లేదు.